గౌరవ్ నిఖిల్ లాగా సుమన్ శెట్టి అలాగే భరణి గారు అయితే డబుల్ ఎలిమినేషన్లో వీళ్ళిద్దరే ఈ సీజన్లో అయితే డబుల్ ఎలిమినేషన్లో ముందుగా బయటకు వచ్చారనమాట. ఎనీవే భరణి గారికి సెకండ్ ఛాన్స్ వచ్చింది, ఎలిమినేషన్ అయితే అయిపోయారు. ఎనీవే టాప్ 5లో సుమన్ శెట్టి ఉంటారనుకున్నారు, బట్ కానీ అదైతే జరగలేదు. ఎనీవే చూడాలి. ఇప్పుడు భరణి గారు డైరెక్ట్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూకి అయితే వచ్చారు. ఇంటర్వ్యూలో అయితే శివాజీ గారు అయితే అడిగిన క్వశ్చన్స్ ఏంటో తెలుసుకునే ముందు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఎనీవే భరణి గారు ఏం మాట్లాడారు ఇంటర్వ్యూలో, ఏం అడిగారు శివాజీ గారు, మీ గేమ్కి ఎవరు ఆటంకం, తనుజాని ఇప్పటికీ అదే నమ్మకంతో ట్రస్ట్ చేస్తున్నారా, దివ్యతో ఎందుకు అవాయిడ్ చేయాలనుకుంటున్నారు, ఎప్పుడు ఇవే రిపీటెడ్ క్వశ్చన్, వాళ్ళ దగ్గర నుంచి కూడా అవే వచ్చినాయి క్వశ్చన్స్, వీళ్ళని భరణి గారిని కూడా అదే అడుగుతున్నారు క్వశ్చన్స్ అయితే. ఇంకా దాని గురించి భరణి గారు ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్పారు. అవాయిడ్ చేయాలనుకున్నా, బట్ కానీ మైండ్ ఏదో అవట్లేదో ఏదో చెప్పారు. ఇంకా తనుజ గురించి ఇప్పుడైనా సీజన్ ఎపిసోడ్స్ అన్నీ చూస్తే తెలుస్తుంది, బట్ కానీ తనుజ కూడా యాక్చువల్లీ భరణి గారిని అంత ట్రస్ట్గా నాన్న అని అన్నప్పుడు మరి కళ్యాణ్తో కలిసి ఎందుకు గేమ్లో పరంగా ఒకటే చెప్పిందనమాట. ఏంటి అంటే భరణి గారిని కొంచెం ఎమోషనల్ చేస్తేనే పాయింట్స్ ఇస్తారు అని చెప్పి కళ్యాణ్ చెప్పడంతో తను అంది. ఆ పాయింట్ రైస్ చేస్తే బాగుండు ఇంటర్వ్యూలో అయితే. ఇంకా ఆ తర్వాత సంజన గారు చేసిన ఫన్నీ గురించి ట్యాబ్లెట్స్ దాసింది దాని గురించి అడిగారు ఇంటర్వ్యూలో. ఇంకా అలా కొన్ని హౌస్మేట్స్ గురించి అయితే తెలుసుకున్నారు. సుమన్ శెట్టి అలాగే భరణి గారి బాండింగ్ గురించి అడిగారు ఇంటర్వ్యూలో. వీటన్నిటిని పక్కన పెడితే ఇంకా ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ జరిగినాయి, ఆన్సర్లు ఏం చెప్పారు అనేది తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే టాప్ 5లో అయితే ఉన్నారు కదా, మొత్తం ఎవరు విన్నర్ అనుకుంటున్నారో కూడా నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.